శ్రోతలకు నమస్కారం. ఈరోజు చదవబోయే కథ మల్లీశ్వరి నిలయం. రచన పఠనం వి శారద. ఇది తపస్వి మనోహరం వారి ఊ కొడతావా ఉలిక్కి పడతావా కథా సంకలనంలో ప్రచురించిన కథ. ఇక విందామా. శ్రావణి తన భర్తతో, కార్తీక్, నాకేదో తేడాగా ఉంది. ఊరి చివర పాడిపడినట్టున్న ఈ ఇంటికి 50 లక్షలు చాలా తక్కువ. అదే సిటీలో అయితే 5 కోట్లు పెరుగుతుంది. ఎందుకింత తక్కువకి ఇస్తున్నారంటావు అని అంది. ఆమె గొంతులో ఆందోళన స్పష్టంగా వినిపిస్తోంది. కార్తీక్ ఆమె భుజం మీద చెయ్యి వేసి నవ్వి, శ్రావణి, మన అదృష్టం బాగుండి ఇలాంటి బేరం దొరికింది. బిజినెస్లో వచ్చిన నష్టాలతో మనం ఎలా ఉన్నామో తెలుసు కదా. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. బ్రోకర్ చెప్పాడుగా, ఓనర్లు అమెరికాలో సెటిల్ అయ్యారని, ఇక్కడ ప్రాపర్టీ చూసుకునేవాళ్ళు లేక తక్కువకి అమ్మిస్తున్నారని. కాస్త రిపేర్లు చేయిస్తే ఇదే మన స్వర్గం అవుతుంది అన్నాడు. ఆ ఇంటి పేరు మల్లీశ్వరి నిలయం. దేవరకొండ ఊరి శివార్లలో పచ్చని పొలాల మధ్య ఒంటరిగా నిలబడి ఉందా పాతకాలపు 2 అంతస్తుల భవనం. విశాలమైన వరండా, మధ్యలో మురిగిపోయిన నీటితో ఉన్న ఒక పాత కోనేరు. ఎంత కాదన్నా ఆ ఇంటిని చూస్తే ఎవరికైనా చిన్నపాటి భయం కలగక మానదు. గృహప్రవేశం ఆడావిడి లేకుండా కేవలం దగ్గర వాళ్ళ మధ్య సింపుల్గా కానిచ్చేశారు. ఆ రాత్రి అన్నీ సర్దుకుని అలసిపోయి పడుకున్నారు కార్తీక్, శ్రావణి. అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రావణికి మెలుకు వచ్చింది. గదిలో ఎవరో నడిచినట్టు అలికిడి, గజ్జల సవ్వడి చాలా మెల్లగా లయబద్ధంగా వినిపిస్తోంది. కళ్ళు తెరిచి చూసింది. గదిలో ఎవ్వరూ లేరు. కార్తీక్ పక్కనే గాఢ నిద్రలో ఉన్నాడు. నా భ్రమేమో అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంది. కానీ ఈసారి గది మొత్తం చిక్కగా అలుముకున్న మల్లెపూల సువాసన. ఆ వాసన ఎక్కడి నుండి వస్తోందో అర్థం కాలేదు. కానీ ఆ పరిమళంలో ఏదో తెలియని విషాదం, ఓ తీరని వేదన ఉన్నట్లు అనిపించింది ఆమెకు. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ వింత అనుభవాలు మాత్రం ఆగలేదు. ఒక్క శ్రావణికే కాదు, ఇప్పుడు కార్తీక్ కూడా అనుభవంలోకి రావడం మొదలెట్టింది. ఒకరోజు రాత్రి బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు కార్తీక్. మాటల మధ్యలో గాలిలో తేలి వస్తున్నట్టుగా ఒక ఆడగొంతు గుసగుసగా వినిపించింది. చాలా నీరసంగా ఆర్తిగా పిలుస్తున్నట్టుంది ఆ గొంతు. వస్తావా అని. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. వెంటనే శ్రావణి అని గట్టిగా పిలిచాడు. వంటగది నుంచి ఆమె ఏంటండి అని సమాధానం వచ్చింది. లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నువ్వేమైనా అన్నావా ఇప్పుడు అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా, నేనా? లేదే, నేను గిన్నెలు సర్దుతున్నాను అంది. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతనికి దెయ్యాలు భూతాలపై నమ్మకం లేదు. కానీ ఇంట్లో ఏదో ఉంది. అది తమ ఉనికిని తెలియజేయడానికి ప్రయత్నిస్తోందని మాత్రం అర్థమైంది. ఆ సంఘటన తర్వాత ఇంట్లో వస్తువులు వాటంతట అవే కదలడం మొదలయ్యాయి. ఒకసారి డైనింగ్ టేబుల్ మీద ఉన్న గ్లాసు దానంతట అదే కింద పడి పగిలిపోయింది. మరోసారి వాళ్ళు హాల్లో కూర్చుని ఉండగా మేడ మీద గది తలుపు దానంతట అదే పెద్ద శబ్దంతో మూసుకుపోయింది. శ్రావణి ఏడుస్తూ, కార్తీక్, మనం ఇక్కడ ఉండలేం, దయచేసి వెళ్ళిపోదాం, ఈ ఇల్లు మనది కాదు అని వేడుకుంది. కార్తీక్ తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, ఇంత ఖర్చు చేశాక ఇప్పుడు ఎలా వెళ్తాం శ్రావణి? పైగా మనల్ని చూసి అందరూ నవ్వుతారు. ధైర్యంగా ఉండు, రేపు ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా విచారిద్దాం అన్నాడు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ ఊరి మధ్యలో ఉన్న పచారీ కొట్టు దగ్గర ఆగి ఆ ఇంటి గురించి ఆరా తీశాడు. మొదట ఎవరూ నోరు విప్పలేదు. కాసేపటికి ఓ ముసలాయన ఎవరూ చూడకుండా కార్తీక్ని పక్కకి పిలిచి చెప్పడం మొదలెట్టాడు. అయ్యో బాబు, తెలియక ఆ వాడలో అడుగుపెట్టారా? పాపం ఆ పిల్లది చాలా పెద్ద కథ అన్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం 50 ఏళ్ల క్రితం మల్లీశ్వరి అనే అమ్మాయి ఆ ఇంట్లో ఉండేది. ఆమె ఊరి జమీందారు కొడుకుని ప్రేమించింది. అతను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. కానీ అతను పట్నం వెళ్ళి అక్కడే ఒక ధనిక అమ్మాయిని
పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. ఈ విషయం తెలిసిన మల్లీశ్వరి తట్టుకోలేకపోయింది. అతను తిరిగి వస్తాడని, తనను తన దానిని చేసుకుంటాడని చివరి శ్వాస వరకు ఎదురు చూసింది. ఆ ఎదురుచూపులోనే ఆ ఇంట్లోని కోనేరులో దూకి ప్రాణం తీసుకుంది. ఆ పెద్దయిన కార్తీక్ని చూస్తూ, చనిపోయే ముందు కూడా నాతో ఉంటావా అని గాలిని అడిగిందట బాబు. అప్పటి నుండి ఆ ఇంట్లోకి ఎవరొచ్చినా ఆ ఆత్మ వాళ్ళని అదే ప్రశ్న అడుగుతుంది. వద్దని పారిపోవాలని చూసిన వాళ్ళు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అందుకే ఆ ఇంటి జోలికి ఎవరు వెళ్ళరు బాబు అని చెప్పాడు. ముసలైంది చెప్పింది విని కార్తీక్ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. తను కొన్నది ఇల్లు కాదు, ఒక ఆత్మశాపాన్ని అని అర్థమైంది. ఆ రాత్రి ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం. ఇద్దరూ భయంతో ఒకరినొకరు పట్టుకుని కూర్చున్నారు. గడియారం 12 కొట్టగానే ఒక్కసారిగా ఇంట్లోని లైట్లన్నీ ఆగిపోయాయి. చెమ్మ చీకటి. అదే సమయంలో గదిలో ఉష్ణోగ్రత అమాంతం పడిపోయింది. వాళ్ళిద్దరికీ విపరీతమైన చలి. ఒళ్ళు గజగజ వణికిపోతోంది. వాళ్ళ ముందు గాలిలోంచి ఒక ఆకారం మెల్లగా రూపుదిద్దుకుని నెమ్మదిగా రావడం మొదలైంది. తెల్ల చీర, విరబోసుకున్న పొడవాటి జుట్టు, కళ్ళలో వర్ణించలేని విషాదంతో మల్లీశ్వరి ఆత్మ వారి ముందు నిలబడింది. ఆమె అందంగా ఉంది, కానీ ఆమె చుట్టూ ఉన్న శోకం ఆ అందాన్ని భయంకరంగా మార్చింది. ఆమె చూపు నేరుగా కార్తీక్ మీద నిలబడింది. ఆమె పెదాలు కదిలాయి. గది మొత్తం ప్రతిధ్వనించేలా ఆ ప్రశ్న వినిపించింది. నాతో ఉంటావా అని. ఆ గొంతులో ఆజ్ఞ లేదు, అధికారం లేదు, కేవలం ఒక ఆర్తి, ఒక వేదన, ఒక అభ్యర్థన. శ్రావణి భయంతో కళ్ళు మూసుకుంది. కార్తీక్కు ఏం చేయాలో పారిపోలేదు. వద్దు అంటే ఏమవుతుందో తెలీదు. పారిపోవడానికి దారి లేదు. ఉంటాను అంటే తన జీవితం, తన శ్రావణి ఏమైపోవాలి? అతని మెదడులో ఆలోచనలు తుఫాన్లా చెలరేగాయి. ఇది కేవలం దెయ్యం కాదు, ఒక మోసపోయిన ఆత్మ పగతో కాదు, ఒంటరితనంతో బాధపడుతోంది. కార్తీక్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. భయాన్ని పక్కన పెట్టి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఉడికిపోతున్న గొంతుతో ధైర్యాన్ని కూడదీసుకుని, నిన్ను మోసం చేసిన వాడు వెళ్ళిపోయాడు, కానీ నువ్వు ఒంటరిదానివి కాదు. నీ ప్రేమ ఓడిపోలేదు. ఇన్నేళ్లుగా నువ్వు పడిన వేదన చాలు. నీ ఎదురుచూపు ముగిసింది. ఇకనైనా శాంతించు తల్లి అన్నాడు. అతను ఆ మాటలు అంటుండగా మల్లీశ్వరి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆ తర్వాత నెమ్మదిగా ఒక రకమైన ప్రశాంతత కనిపించాయి. ఆమె క్రూరమైన రూపం మెల్లగా మాయమై ఆ కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు రాలాయి. ఆమె పెదాలపై ఒక చిరునవ్వు మెరిసింది. ఆ ఆత్మ ఒక కాంతిపుంజంలా మారి గాలిలో కలిసిపోయింది. గదిలో ఆగిపోయిన లైట్లు వాటంతటా అవే వెలిగాయి. చిక్కగా అలుముకున్న మల్లెపూల వాసన కూడా మాయమైంది. ఆ రాత్రి తర్వాత మల్లీశ్వరి నిలయంలో ఎలాంటి వింతలు జరగలేదు. ఆ ఇల్లు ప్రశాంతంగా మారిపోయింది. కానీ ఆ రాత్రి కార్తీక్ అడిగిన ఆ చివరి ప్రశ్నకు, ఒక ఆత్మకు సమాధానం చెప్పిన విధానానికి వాళ్ళిద్దరి జీవితాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కొన్నిసార్లు భయానికి సమాధానం పారిపోవడం కాదు, అర్థం చేసుకోవడం అని వాళ్లకు ఆ రోజే తెలిసింది. కథ సమాప్తం.